హాయ్ వెల్కమ్ బ్యాక్. మనం ఈ వీడియోలో హ్యామ్స్టర్లో మైనింగ్ అనేది 2-3 మంత్స్ బ్యాక్ స్టార్ట్ చేసాం. సో ఇప్పుడు ప్రాజెక్ట్ ఎండింగ్కి వచ్చింది. సో మనం మైన్ చేసుకున్న కాయిన్స్ విత్డ్రావల్ కోసం ఏ విధంగా మనం ఎక్స్చేంజ్ కానీ అదేవిధంగా ఆ వాలెట్ కానీ ఏ విధంగా కనెక్ట్ చేసుకొని విత్డ్రావల్ చేసుకోవాలో తెలుసుకుందాం. తర్వాత సెప్టెంబర్ 28th స్నాప్షాట్ అనేది వీళ్ళు తీసుకుంటారు. అంతకుముందు మనం ఏమైతే అచీవ్మెంట్స్ ఈజీగా చేసుకోవచ్చో అది తెలుసుకుందాం. ఏ బేసిస్ పైన వీళ్ళు ఎక్కువ ప్రియారిటీ ఇచ్చి మనకు కాయిన్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తారో అది తెలుసుకుందాం. ఫస్ట్ మనం టెలిగ్రామ్ బాట్ ఓపెన్ చేసి విత్డ్రావల్ కోసం ఏ విధంగా మనం ఎక్స్చేంజ్ కానీ అదేవిధంగా టెలిగ్రామ్ వాలెట్ కానీ ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలో ఫస్ట్ డిస్కస్ చేసుకుందాం. సో టెలిగ్రామ్ బాట్ ఓపెన్ చేయగానే మనకు ఎయిర్ డ్రాప్ అనే ఆప్షన్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఎయిర్ డ్రాప్ ఆప్షన్కు వెళ్ళాక ఇక్కడ పాయింట్స్ అని ఉంటుంది, ఇక్కడ విత్డ్రావల్స్ అని ఉంటుంది. సో విత్డ్రావల్ ఆప్షన్స్లో ప్రస్తుతానికైతే బైనాన్స్, OKX, బైబిట్, వాలెట్ ఇన్ టెలిగ్రామ్, EBA ఎక్స్చేంజ్ ఈ 5 ఆప్షన్స్ అనేది ఉంది. మన ఇష్టం, దానికైనా మనం విత్డ్రావల్ అనేది చేసుకోవచ్చు. సో క్రిప్టో కరెన్సీలో నెంబర్ 1 ఎక్స్చేంజ్ ఏదైనా ఉంది అంటే అది బైనాన్స్ విత్డ్రావల్ చేసుకోవాలి అంటే మీరు బైనాన్స్లో KYC చేసుకుని ఉండాలి. అలా లేదు అంటే టెలిగ్రామ్ వాలెట్కు మనం విత్డ్రావల్ అనేది పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ మనం బైనాన్స్కు విత్డ్రావల్ చేసుకోవాలి అంటే ఎటువంటి స్టెప్స్ ఫాలో చేయాలో తెలుసుకుందాం. సో బైనాన్స్ ఎక్స్చేంజ్ KYC నీడెడ్ అని ఉంది కదా, ఆ ఆప్షన్ పైన మనం క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. డూ యూ హ్యావ్ ఏ బైనాన్స్ అకౌంట్? సో నాకు ఆల్రెడీ బైనాన్స్ అకౌంట్ ఉంది, KYC అయిపోయింది కాబట్టి సో నేను బైనాన్స్ అకౌంట్కి విత్డ్రావల్ అనేది చేసుకోవాలనుకుంటున్నాను. ఎస్, ఐ హ్యావ్ ఇట్. ఇక్కడ మీరు ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది హ్యామ్స్టర్ డిపాజిట్ అడ్రస్, మెమో కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఏదైనా ప్రాజెక్ట్కు మీరు విత్డ్రావల్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సి ఉంటుంది. హ్యామ్స్టర్ డిపాజిట్ అడ్రస్ ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ బైనాన్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. వాలెట్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి డిపాజిట్ పైన క్లిక్ చేసుకోండి. సెర్చ్ ఆప్షన్లో HMSTR అని టైప్ చేయండి. మనకు హ్యామ్స్టర్ కాయిన్కు సంబంధించి ఈ విధంగా వస్తుంది. యూజ్ నెట్వర్క్ టాన్ బ్లాక్ చైన్ పైన వస్తుంది కాబట్టి టాన్ బ్లాక్ చైన్ అని ఆ టాన్ ఆప్షన్ పైన మనం క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంపార్టెంట్ అని ఇచ్చారు. బోత్ మెమో అండ్ అన్ అడ్రస్ ఆర్ రిక్వైర్డ్ టు సక్సెస్ఫుల్లీ డిపాజిట్ యువర్ హ్యామ్స్టర్ టు బైనాన్స్. ఓకే అని ఇవ్వండి. సో డిపాజిట్ అడ్రస్, ఇది మెమో కోడ్, ఇది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ డిపాజిట్ అడ్రస్ ఈ మెసేజ్ సింబల్ దగ్గర మనం క్లిక్ చేయగానే ఆ అడ్రస్ అనేది కాపీ అయిపోతుంది. ఆ కాపీ చేసుకున్న అడ్రస్ను హ్యామ్స్టర్ డిపాజిట్ అడ్రస్ ఆ కాలంలో మనం పేస్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మెమో కోడ్, మళ్ళీ బైనాన్స్కి వెళ్ళి ఇక్కడ కింద హ్యామ్స్టర్ మెమో అని ఉంది కదా, అక్కడ మెసేజ్ సింబల్ దగ్గర మనం క్లిక్ చేస్తే ఆ మెమో కోడ్ అనేది కాపీ అవుతుంది. మనం హ్యామ్స్టర్ డిపాజిట్ అడ్రస్ అదేవిధంగా మెమో కోడ్ ఎంటర్ చేసుకున్న తర్వాత స్టేటస్లో రిక్వెస్ట్ వాజ్ సెంట్ అని ఉంటుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు రిక్వెస్ట్ టు బైనాన్స్ వాజ్ సెంట్ అని. బైనాన్స్ ఎక్స్చేంజ్ దగ్గర మనకు టిక్ మార్క్ ఉంటుంది, మనం ఇక్కడ కూడా చూసుకోవచ్చు. మనం విత్డ్రావల్ చేసుకున్నాం కాబట్టి అక్కడ టిక్ మార్క్ అనేది ఉంటుంది. వీళ్ళు 28th స్నాప్షాట్ తీసుకోబోతున్నారు కాబట్టి మీ దగ్గరే కాయిన్స్ ఉన్నా లేకపోతే ప్రాఫిట్ పర్ అవర్ పెంచుకోవాలన్నా మీరు ఏం చేయాలనుకున్నా 28th లోపల చేసుకుంటేనే ఆ స్నాప్షాట్లో రికార్డ్ అవుతుంది, లేదు అంటే అది అవుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే అచీవ్మెంట్స్ పైన సిఆల్ పైన క్లిక్ చేయండి. సో మీరు ఇక్కడ అచీవ్మెంట్స్లో మనం ఎంతైతే అచీవ్ చేసుకున్నామో దానిపైనే మన ఎయిర్ డ్రాప్ అలొకేషన్ అనేది ఉంటుంది. సో ఇంకా మీరు మీ దగ్గర కాయిన్స్ ఉండి ఏదైనా మీరు దగ్గర ఉంటే ఆ లెవెల్స్ అచీవ్ చేయడానికి సో 28th లోపల మిస్ చేసుకోకుండా ఆ లెవెల్ అనేది అప్గ్రేడ్ చేసుకోండి. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే చీటింగ్ ఈజ్ బ్యాడ్
ఆ కార్డ్ మీకు ఎనేబుల్లో ఉందా డిజేబుల్లో ఉందా ఒకసారి చెక్ చేసుకోండి. డిజేబుల్లో ఉన్నంత వరకు మీకు మీ అకౌంట్కు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఒకవేళ ఎనేబుల్ అయ్యి ఉంటే ఆ కీస్ చాలామంది బాట్స్ యూజ్ చేసి ఆ కీస్ని కలెక్ట్ చేసుకున్నారు. అదేవిధంగా ఆటో క్లిక్కర్ యూజ్ చేసి ఆ క్లిక్ చేయడం జరిగింది. వాళ్ళకంతా చీటింగ్ ఈజ్ బ్యాడ్ అనే అచీవ్మెంట్ కార్డ్ అనేది ఎనేబుల్ అయిపోయింది. సో వాళ్ళ అకౌంట్స్ మాత్రం డేంజర్లో ఉన్నట్టు. సో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ మనం చూసుకోవచ్చు ప్రాఫిట్ పర్ అవర్. వీళ్ళు ఫస్ట్ నుంచి కాయిన్స్ కార్డ్కి ప్రాఫిట్ పర్ అవరే చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉన్నారు కాబట్టి సో లాస్ట్ మూమెంట్లో వాళ్ళు ఏమైనా చెప్పచ్చు. మీరు డిసైడ్ చేసుకోండి ప్రాఫిట్ పర్ అవర్ తీసుకోవాలా లేదా కాయిన్స్ పెట్టుకోవాలా, ఆ లెవెల్స్ అనేది అచీవ్ చేసుకోవాలా అనేది. సో ప్రీవియస్గా చూసుకుంటే మనం పిక్సెల్ వర్స్ కానీ రీసెంట్గా క్యాటిజన్ వాళ్ళు కానీ ఫస్ట్ ఒకటి చెప్పారు, తర్వాత ఎండింగ్కి వచ్చే వరకు మళ్ళీ ఒకటి చెప్పి కమ్యూనిటీ ఆ టైంని చాలా వేస్ట్ చేశారు కాబట్టి సో వీళ్ళు మనకు తెలీదు. సో కీసు వెరీ ఇంపార్టెంట్ రోల్ అని చెప్పారు కాబట్టి కీసు చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ మనం వాలెట్ ఇన్ టెలిగ్రామ్. చాలామందికి బైనాన్స్ ఎక్స్చేంజ్ కానీ ఎటువంటి ఎక్స్చేంజ్ కానీ లేకపోతే మీకు ఇంకొక ఆప్షన్ ఏమంటే వాలెట్ ఇన్ టెలిగ్రామ్. సో మీరు టెలిగ్రామ్ వాలెట్లకే మీ విత్డ్రావల్ అనేది పెట్టుకోవచ్చు. అక్కడ P2Pలో సెల్ చేసుకోవచ్చు. లేదా తర్వాత ఏమన్నా మీరు ఎక్స్చేంజ్లో కేవైసీ కంప్లీట్ చేసుకొని వాలెట్ నుంచి ఎక్స్చేంజ్కు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇప్పుడే బైనాన్స్లో అకౌంట్ లేదు అంటే బైనాన్స్ లింకును మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాం. మీకు లేదు అంటే ఆ లింక్ యూజ్ చేసి కేవైసీ అనేది చేసుకోండి. 3-4 అవర్స్లో మనం డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే కేవైసీ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి సో నెంబర్ 1 ఎక్స్చేంజ్ ఏదైనా ఉంది క్రిప్టోలో అంటే బైనాన్స్. సో బైనాన్స్కు చేసుకోవడం చాలా బెస్ట్. ఇప్పుడు మనం టెలిగ్రామ్ వాలెట్ను ఏ విధంగా కనెక్ట్ చేసుకోవచ్చో అది తెలుసుకుందాం. హామ్స్టర్ యాప్ ఓపెన్ చేయండి. ఎయిర్ డ్రాప్ కాలంకు వచ్చి ఇక్కడ మనకు ఆప్షన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. టెలిగ్రామ్ వాలెట్ పైన క్లిక్ చేసుకోండి. తర్వాత కనెక్ట్ వాలెట్ హామ్స్టర్ కాంబాట్ కంటిన్యూ అని ఇవ్వండి. యు ఆర్ ఆల్ సెట్, ప్లీజ్ రిటర్న్ టు హామ్స్టర్ కాంబాట్ టు కంప్లీట్ ఎనీ రిమైనింగ్ స్టెప్స్ అని ఉంటుంది. సో అనేది సక్సెస్ఫుల్గా ట్రావెల్కు ఇచ్చాము. రిటర్న్ టు హామ్స్టర్ కాంబాట్ వాలెట్ కనెక్టెడ్. ఆఫ్టర్ చూసింగ్ యూ కెన్ నాట్ చేంజ్ విత్డ్రావల్ ఆప్షన్ ఉంది. సెట్ యాజ్ డిఫాల్ట్ విత్డ్రావల్ ఆప్షన్. సో వెల్ డన్. స్టే ట్యూన్ విత్ అప్డేట్స్. థ్యాంక్స్. ఇక్కడ మనం చూసుకుంటే వాలెట్ ఇచ్చాము వేరే అకౌంట్కి. సో అక్కడ టిక్ మార్క్ అనేది ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు టిక్ మార్క్ అనేది ఉంది వాలెట్ ఇన్ టెలిగ్రామ్. సో ప్రీవియస్గా అయితే ఎక్స్చేంజ్కి ఇచ్చాం, ఇప్పుడైతే వాలెట్కి ఇచ్చాం. సో చాలామందికి ఎక్స్చేంజ్ లేదు కాబట్టి 2 ఆప్షన్స్ మనం ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలో డిస్కస్ చేసుకున్నాం. తర్వాత సీజన్ 1 అనేది సెప్టెంబర్ 28కి ఎండ్ అయిపోతుంది. సీజన్ 2 అనేది స్టార్ట్ అవబోతుంది కాబట్టి సో హామ్స్టర్ కాంబాట్లో ఇంకా మీరు జాయిన్ అవ్వలేదు అంటే సో ఇప్పటి నుంచైనా జాయిన్ చేసి ఆ మైనింగ్ అనేది స్టార్ట్ చేసుకోండి. సో ఇంపార్టెంట్ అప్డేట్స్ మనం ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్లో డైలీ సైఫర్ కోడ్ కానీ ఆ డైలీ రివార్డ్, ఆ సైఫర్ కోడ్, డైలీ కాంబో, ఆ మినీ గేమ్స్, పజల్ కానీ మనం టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి టెలిగ్రామ్కి సంబంధించిన గ్రూప్కి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఇంకా మంచి మంచి ట్యాబ్ బాట్ మైనింగ్ యాప్స్ అక్కడ ఇస్తాం. ఏదైనా మనకు మార్కెట్లో ఫస్ట్ ప్రాజెక్ట్ ఏదైనా వచ్చింది అంటే ఫస్ట్ మనం టెలిగ్రామ్ గ్రూప్లోనే పోస్ట్ ఇస్తాం. తర్వాత ఒక 15 days దానిపైన రీసెర్చ్ చేసి అది జెన్యూన్గా ఉంటే వీడియో రూపంలో పోస్ట్ చేస్తాం. కాబట్టి మీరు స్టార్టింగ్ నుంచే మిస్ అవ్వకూడదు అనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.